తొక్కలు ఉంటాయి కదండి పీల్ చేసినవి, అవి ఇలాగ చిన్న చిన్నవి కోసుకోవాలి. ఇప్పుడు నేను దీంతో ఇది వేస్ట్ చేయకుండా దీంతో నేను పచ్చడి చేస్తున్నాను. అది ఎలాగో చెప్తున్నాను చూడండి. ఒక కడాయి తీసుకోవాలి, దాంట్లో ఇవి తొక్కలు, ఆనపకాయ తొక్కలు వేసేయాలి. వేసేసిన టమాటా ఒకటి తీసుకోవాలి, 2 తీసుకోవాలి టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 6 చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్. ఇవి ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేస్తాం. దీంట్లో పచ్చిమిరపకాయలు, టమాటా, వెల్లుల్లి, సాల్ట్, జీలకర్ర అండ్ చింతపండు అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టి మనం మూత పెట్టేసుకోవాలి. ఇది బాగా మగ్గాలండి. ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసి బాగా అది అన్నీ బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు బాగా మగ్గిపోయాయి, ఇవి అన్నీ బాగా అయిపోయాయి. ఇలాగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, మనకి నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకున్నాం కదా, అవన్నీ మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఇలాగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మిక్సీ కొట్టేయాలి. అప్పుడు చట్నీ తయారవుతుంది. నేను అది కూడా చేసి మీకు చూపిస్తాను. ఇలాగా మిక్సీ అయిపోతుంది. చేసేసిన తర్వాత ఇలాగ ఒక బౌల్లో తీసుకొని చాలా టేస్టీ, అంటే ఎంత టేస్టీ అంటే అన్నం తినలేను, నేను ఇవాళ అన్నం తినకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా తింటారు అన్నం. ఎంత తినలేదు, ఫీవర్గా ఉంది, లేకపోతే బాగాలేదు నా హెల్త్ అనుకున్న వాళ్ళు కూడా తింటారు. దానికి కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు వేసేస్తే అయిపోయింది. రెడీ, మన చట్నీ ప్రిపేర్ అయిపోయింది.